ఆదివాసీ కోటలో జార్ఖండ్ ముక్తి మోర్చా మరోసారి జయకేతనం ఎగురవేసింది. ఈడీ కేసులు మొదలు అరెస్టులు, తిరుగుబాట్లు, ప్రత్యర్థుల వ్యూహాలు ఇలా అనేక సవాళ్లను ఎదుర్కొన్న జేఎంఎం ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయాన్ని సాధించింది. బంటి ఔర్ బబ్లీగా పేరొందిన హేమంత్ కల్పన జోడీ సూపర్ హిట్ కొట్టింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేరాఫ్గా నిలిచిన జార్ఖండ్లో మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం సంచలనం రేపింది. ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ హేమంత్ ప్రభుత్వం అవినీతిమయమైందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని మండిపడింది. దానివల్ల గిరిజనులకు చెందాల్సిన వనరులను వారు దోచుకుంటున్నారని ఆరోపించింది. చంపాయి సోరెన్ను సీఎం పదవి నుంచి తప్పించడం గిరిజనులను అవమానపరచడమేనని ప్రచారం చేసినప్పటికీ ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా రాలేదు. ప్రధాన భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ ఆశించిన మద్దతు ఇవ్వకపోయినా సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంట్ను నమ్ముకున్న సోరెన్ ప్రభుత్వం అనుకూల ఫలితాలు సాధించింది. హేమంత్ అరెస్ట్ను రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం ఆదివాసీ సెంటిమెంట్ను తమ వైపు తిప్పుకుంది. ముఖ్యమంత్రి మయా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు 1000 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రధానంగా ప్రచారం చేస్తున్న సోరెన్ సర్కార్ ఈ మొత్తాన్ని 2500 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చింది. సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో సీఎం పగ్గాలు చేపట్టిన చంపాయి హేమంత్ బయటకు రాగానే రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన బీజేపీలో చేరిపోయారు. హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కాషాయ కండువా కప్పుకోవటం జేఎంఎంకి ఎదురు దెబ్బగా మిగిలింది. ఆదివాసీ ప్రాంతాల్లో చంపాయికి ఉన్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి. హేమంత్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన సతీమణి కల్పనా సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో గాండేయ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అనతి కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్, కల్పన కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొనటం విశేషం. బంటి ఔర్ బబ్లీగా పేరొందిన వీరిద్దరి జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను జేఎంఎం 43 చోట్ల పోటీ చేయగా 33 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. కాంగ్రెస్ 30 చోట్ల పోటీ చేసినప్పటికీ 16 స్థానాలకే పరిమితమైంది. కూటమిలో ఉన్న ఆర్జేడీ, సిపిఎం 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ ఆశించిన మేర ఫలితాలు సాధించినప్పటికీ జేఎంఎం మాత్రం మెరుగైన ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో 28 ఎస్టీ స్థానాలు, 9 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుండడం ఆ పార్టీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది.